ఫ్రాక్షన్స్ అండి. ఫ్రాక్షన్స్లో అడిషన్ చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ కొన్ని ఫండమెంటల్స్ చూద్దాం. ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ చిన్నగా, డినామినేటర్ పెద్దగా. అవునా? ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ పెద్దగా, డినామినేటర్ చిన్నగా. అవునా? ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఒక నెంబరు, ఒక ఫ్రాక్షన్ రెండు మిక్స్డ్గా రాస్తే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 4 2 జా 8, 8 + 3 4 ఇంటూ ఏం చేయాలి? 4 × 2 + 3 చేయాలి. అంటే 4 2 జా 8, 8 + 3 ఎంత? 11, 11/4 అన్నమాట. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్స్లోకి మార్చడం అన్నమాట. ఇప్పుడు మనము ఫ్రాక్షన్స్ అడిషన్ చూద్దామండి. అడిషన్లో ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ తీసుకోండి. సింపుల్గా చూద్దాం. సింపుల్ నుంచి పోదాం. 7/9, 7/9 + 1/3. అవునా? ఇప్పుడు 9 3 ఇవి రెండు ఒకటే టేబుల్లో వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా బిగ్గెస్ట్ది అవుతుంది. అయినా కూడా ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎల్సిఎం. 3 3 3s are 9, 3 1s are 3. అంతే కదా? ఇంకా ఏమన్నా పోతుందా? పోదు. సో 3 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో 9 అనేది ఎల్సిఎం. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఈ ఎల్సిఎంలో ఈ డినామినేటర్ని ఇప్పుడు 7/9 ఇంటూ ఈ 9 రావాలన్నమాట. 9కి ఏం చేస్తే 9 వస్తుంది? 1. సో కింద పైన రెండు 9 1s are 9 ఎల్సిఎం రావాలన్నమాట. 9 1s are 9. సో 7/9 ఇది ఓకే. ప్లస్ నెక్స్ట్ ఏంటి? 1/3. 1/3 రాయండి ఇక్కడ. 1/3ని ఇప్పుడు చూడండి 9 రావాలి. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. సో కింద ఎట్లయితే 3తో మల్టిప్లై చేసామో పైన కూడా 3తో మల్టిప్లై చేయాలి. కింద ఏదైతే చేస్తామో పైన కూడా అదే చేయాలి. 3/9 కింద దేనితో అయితే చేస్తామో పైన కూడా దాంతో చేయాలి. సో ఎంత వచ్చింది ఇప్పుడు? 7/9. అంటే ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి అనమాట. 7/9 + 3/9. లైక్ ఫ్రాక్షన్ అంటే తెలుసు కదా, డినామినేటర్ ఈక్వల్గా ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్ అంటారు. ఇప్పుడు కింద ఈ డినామినేటర్ ఈవెన్ కాబట్టి పైన యాడ్ చేసేస్తాం. 10/9 ఇది అడిషన్. ఇలా చేయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ సరే 10/9 మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి తీసుకోండి. ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ 2/3. ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్, ఒకటి మామూలు ఫ్రాక్షన్ తీసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేయాలంటే మీరు మామూలు ఫ్రాక్షన్లోకి మార్చాలి. మామూలు ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 2 3 జా 6 + 2 8, 8/3. అవునా? 8/3 + 1/2. ఇప్పుడు ఈ రెండింటి ఎల్సిఎం చేయాలి. డినామినేటర్ ఎల్సిఎం చేయాలి. డినామినేటర్స్ ఎల్సిఎం పోతుందా? 3 2 రెండు ప్రైమ్ నెంబర్సే కాబట్టి పోవు. ఇలా ఉన్నప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? రెండింటిని ఏవైతే మల్టిప్లై చేస్తే వస్తుందో అదే ఎల్సిఎం అవుతుంది. అవునా? దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఏం చేయాలంటే 6 వచ్చింది కదా, 8/3 ఉంది. 8/3ని 3కి ఎంత మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 2. కింద దేన్నైతే మల్టిప్లై చేసారో పైన కూడా దాంతో మల్టిప్లై చేయాలి. సో 8 2 జా 16/6. నెక్స్ట్ 1/2 తీసుకోండి. 1/2 ఇప్పుడు మనకి ఎల్సిఎం 6 కదా. ఈ 1/2 కూడా మీరు ఏం చేయాలంటే 1/2ని కూడా ఏం చేయాలంటే ఇంటూ 6 రావాలి కదా. ఎంత మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 3ని మల్టిప్లై చేస్తే. సో పైన కూడా 3 చేయండి. అప్పుడు 3/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/6. 3/6. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేయండి. 16/6 లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి కదా. 3/6. సో 16 + 3/6. అవునా? ఇప్పుడు 16 + 3 ఎంత? 19/6. మళ్ళీ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 6 తోటి 19ని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 3s are 18, 1 మిగిలింది. అవునా? ఇప్పుడు ఈ రిమైండర్ని ఇక్కడ రాసేసి 3 1/6 ఆన్సర్ అనమాట. ఎంత వచ్చింది? 3 1/6. ఇది ఆన్సర్. నెక్స్ట్
ఇప్పుడు 2 అయినాయి కదా. ఇప్పుడు 2 మిక్స్డ్ ఫ్రాక్షన్లు తీసుకుందాం. 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ తీసుకొని చేద్దాం. ఇక్కడ చేయండి. 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఏంటి 2 2/3 ప్లస్ 3 1/2. చూడండి, ఇప్పుడు వీటిని మామూలు ఫ్రాక్షన్లోకి మార్చండి. 2 3 6, 6 + 2 8/3 ప్లస్ 3 2 6 + 1 7/2. ఈ రెండింటి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? సేమ్ ఎల్సిఎం ఇక్కడ కూడా 6 వస్తుంది. అవునా? ఇప్పుడు చేయండి. 6 వస్తే 8/3. 3కి ఎంత మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 2 మల్టిప్లై చేస్తే. కింద దేంతో అయితే చేసిర్రో పైన కూడా అదే చేయాలి. చేస్తే ఏంటి? 16/6. అవునా? నెక్స్ట్ ఇంకోటి ఏముంది? 7/2 ఉంది. 7/2ను కూడా చేయండి. 2 ఎంత చేస్తే 6 వస్తుంది? 3 చేస్తే 6 వస్తుంది. పైన ఎంత చేయాలి? కింద ఎంత చేసామో పైన ఎంత చేయాలి. సో 7 3s ఎంత? 21/6. ఇప్పుడు 2 లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? 6 16 + 21. అవునా? 16 + 21 ఎంత? 7 2 27/6. 27 కాదు, 37/6. అవునా? 21 + 16 37/6. దీన్ని మళ్ళీ మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే 6 తోటి ఏం చేయాలి? 37ని మల్టిప్లై చేయాలి. చేయండి. చేస్తే ఏమొస్తుంది? 6 6 36 1 6 1/6 అనేది ఆన్సర్. 6 1/6 అనేది ఆన్సర్. ఇప్పుడు 3 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. 3 ఫ్రాక్షన్స్ మళ్ళీ ప్రాపర్ ఫ్రాక్షన్ 3 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ తీసుకొని చేద్దాం. 3 1/3 ప్లస్ 2 1/5 ప్లస్ 4 2/3. ఇప్పుడు దీన్ని మామూలు ఫ్రాక్షన్లోకి మార్చండి. 3 3s 9 9 + 1 10/3 ప్లస్ 2 5s 10 10 + 1 11/5 ప్లస్ 4 3s 12 12 + 2 14/3. ఇప్పుడు ఈ 3 ఇటుకి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 3 5 3. అవునా? ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 3 3 1s 3 5కి 5 3 1s 3. ఇంకేమన్నా పోతాయా? పోవు. కాబట్టి 3 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు ఎల్సిఎం ఎంత వచ్చింది? ఎల్సిఎం ఎంత? 15. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చేసుకోండి. మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు డైరెక్ట్ చేసేయచ్చు కొంచెం ప్రాక్టీస్ అయితే. ఇప్పుడు 15 రావాలా? 15 రావాలంటే కింద ఎంతతోటి మల్టిప్లై చేయాలి దీన్ని? డినామినేటర్ని 5 తోటి. సో కింద 5 కాబట్టి పైన కూడా 5 తోటి చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 50/15. అవునా? నెక్స్ట్ 11/5 ఎల్సిఎం ఎంత? 15 కదా. కింద ఎంతతో మల్టిప్లై చేస్తే వస్తుంది? 3. అప్పుడు పైన కూడా 3. ఇప్పుడు ఎంత? 33/15. నెక్స్ట్ 14/3. 14/3 కదా. 3ని ఎంతతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 5. సో పైన కూడా 5. 14 5s 20 70. 70/15. చూడండి, 3 లైక్ ఫ్రాక్షన్స్ అయ్యాయి కదా. సో ఒకటే డినామినేటర్ రాసుకోండి. ఇంకా రాసుకొని పైన 3 న్యూమరేటర్స్ని యాడ్ చేసేసేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 1s ప్లస్ యాడ్ చేయండి. 0 + 3 + 0 3. నెక్స్ట్ 7 + 3 + 5 7 + 3 + 5 15/15. ఇది ఆన్సర్.